హాయ్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా? ఇదేంటిదా అని చూస్తారా? మొన్న కారపూసకు పట్టించినాం అన్నట్టు పండుగప్పుడే చేసిన. మంచిగా ఇట్లా కారపూసకు ముందుగానే మనము శనగపప్పు, కొంచెం రేషన్ బియ్యం, కొంచెం మినప్పప్పు అవన్నీ వేసి మంచిగా పట్టించుకోవాలి. పట్టించుకున్నాక దానిలోకి మనం ఇంటికి తీసుకొచ్చి మంచిగా కారపొడి, కొద్దిగా మసాలా కలుపుకోవాలి. మినప్పప్పు వేస్తే ఏంటంటే మనకు మంచిగా వస్తాయి అన్నట్టు టేస్ట్ సూపర్ ఉంటాయి. కొద్దిగా వేసి చూడుర్రి ఈసారి మస్తు ఉంటాయి టేస్ట్. మంచిగా ఇట్లా కారపొడి అవన్నీ కలిసే లెక్క మొత్తం మిక్స్ చేసుకోవాలి. పిండి ముందే మిక్స్ చేసుకోవాలి, వాటర్ పోసి మిక్స్ చేయొద్దు. ఇట్లా చేసుకుంటే మంచిగా వస్తాయి అన్నట్టు. ఇదేంది జల్లెడలో పోసి ఇట్లా చేస్తుంది అని అనుకుంటున్నారా? అదేంటిదంటే దాన్ని ఏమంటారు, మనము ఎల్లిగడ్డ మనం అందులో వేసినాం అనుకో, అందులోకి వెళ్ళి ఈగకుండా మిషన్లోకి వెళ్ళి రాదన్నట్టు. ఇట్లా వడపోసి పోసుకున్నాక మంచిగా వస్తుంది. అదేమో ఉల్లిగడ్డది ముందు చూసింది, ఇదేమో ఎల్లిపాయల రసం పోసినాం అనుకో టేస్ట్ మస్తు వస్తుంది అన్నట్టు. ఇట్లా పోసుకుంటే మనకు మిషన్లో ఇరకకుండా ఉంటుంది అన్నట్టు, ఓన్లీ రసం ఫ్లేవర్ అనేది దిగుతుంది అన్నట్టు. అందుకే అట్లా చేస్తుంది మా అమ్మ. ఇట్లా మంచిగా ఉంటుంది అన్నట్టు టేస్ట్. చూస్తారు కదా, అట్లా కొంచెం 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 పోసుకుంటే పిండి అనేది మంచిగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకుంటేనే మనకు మంచిగా వస్తుంది అన్నట్టు. చూస్తారు కదా, కొంచెం 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 వాటర్ వేసుకుంటే కలుపుకోవాలి. ఇలా సాల్ట్ వేయలేదా అని చూస్తున్నారు కదా, నేను ఉల్లిగడ్డ దంచినప్పుడే మంచిగా సాల్ట్ వేసి దంచిన అన్నట్టు. ఎందుకంటే మెత్తగా దంచితే మంచిగా వస్తుంది కదా అని. అందుకే ఇంట్లో సాల్ట్ అనేది తక్కువ వేసిన అన్నట్టు. చూసుకొని వేసుకోవాలి సాల్ట్ కూడా. చూస్తారు కదా, పిండి మనం అట్లా వేసేసుకొని ఇది మన సోడా కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి. సోడా కొంచెం వేసుకోవాలి, బాగా వేసుకుంటే కూడా మంచిగా ఉండదు అన్నట్టు. కొంచెం వేసుకుంటే మనకు పొంగుతాయి, ఇట్లా బొంగులాగా వస్తుంది. ఆల్రెడీ మనం మినపప్పు వేసినాం కాబట్టి ఇంకా బొంగులాగానే వచ్చింది. సూపర్ ఉంది. ఈసారి ఇట్లా ట్రై చేయరు మీరు ఎప్పుడన్నా. చూస్తారు కదా, పిండి అనేది స్మూత్గా అయిపోయింది. ఇట్లా అయినాక మంచిగా కంచుడు కాలాలి. కంచుడు కాలినాక పొయ్యి మీద పెట్టిన కంచుడు మంచిగా ఆయిల్ హీట్ అయినాక కంచుట్లో మన ఉంటుంది కదా పూసపావుతో మంచిగా ఇట్లా ఒత్తుకోవాలి. చూస్తున్నారు కదా, మంచిగా ఇట్లా వేడిగా ఒత్తుకోవాలి, మీద పడకుండా చూసుకోవాలి ఆయిల్. చూస్తారు కదా, మంచిగా ఇట్లా పావులో పెట్టి ఒత్తుకున్నాక దాన్ని ముందుకు వెనుకకు మంచిగా కాల్చుకోవాలన్నట్టు. చూస్తారు కదా, మంచిగా ఇట్లా కాల్చుకుంటే మనకి ఏంటంటే టేస్ట్ మంచిగా వస్తుంది. పొయ్యి మీద చేసినాం కాబట్టి పిల్లల హెల్త్ కూడా మంచిగా ఉంటుంది అన్నట్టు. మంచిగా ఇట్లా చేసుకున్నాం అనుకో కారపూస కమ్మగా మంచిగా తినచ్చు. మంచిగా చాయ్లో పోసుకొని కూడా తినచ్చు. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ బాక్స్లోకి కూడా పెట్టుకోవచ్చు. చూస్తారు కదా, మంచిగా కాలింది అన్నట్టు. ఒక సైడ్ కాలినాక ఇంకో సైడ్ కూడా మర్రేసుకోవాలి. చూస్తారు కదా, మా అమ్మ అప్పాల పుల్లలతో ఇట్లా వెనకకు ముందుకు కాల్చినాం అన్నట్టు. ఇది సంక్రాంతికే చేసినాం కానీ వీలు లేక ఇప్పుడు పెడుతున్నా అన్నట్టు. చూస్తారు కదా, వెనకకు ముందుకు మంచిగా ఆయిల్లో మంచిగా కాలాలి. కాల్చినాక జలిగంటతో మనం తీసేసుకొని మనం ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ అనేది కారిపోతుంది అన్నట్టు ఏదైనా ఉన్నా కానీ. ఇక ఆయిల్ పీల్చదు ఎక్కువ. చూస్తారు కదా, మంచిగా ఇట్లా వేసుకున్నాం అనుకో కారపూస టేస్ట్ మాత్రం సూపర్ వస్తుంది. చూస్తారు కదా, మంచిగా ఇట్లా పోసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టినాం అనుకో పిల్లలు ఎప్పుడు కావాలన్నా ఇంట్లో వేసి ఇవ్వచ్చు అన్నట్టు. ఇట్లా వేసుకుంటే టేస్ట్ మంచిగా వస్తుంది అన్నట్టు. ఒక్కసారి ట్రై చేయరు, నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు కూడా కారపూసకి ఇట్లనే పోసుకుంటారా? ఇట్లా పోసుకుంటే మాత్రం టేస్ట్ మస్తు వస్తుంది. ఒక్కసారి మినపప్పు యాడ్ చేసి చూడుర్రి, మస్తు ఉంటుంది. నచ్చితే మాత్రం లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. తన్సి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు కూడా వస్తాయి చూడుర్రి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.